पार्लियामेंट इलेक्शन आएगा ना। इलेक्शन है इधर का हाँ। तो हमारे को कैसा है, मोदी साहब बहुत अच्छा करे काम, हाँ। सबके वास्ते अच्छा किनको करे। किनको मोदी कई को श्री राम मंदिर बनाए, बाद में वो 370 कलम हटाए, वो सबके वास्ते अच्छा है, हिंदू धर्म के वास्ते सब। इधर है आपके पास क्या बीबी पटेल और सुरेश सत्कार। ना बीबी पटेल क्यों क्यों, उन्होंने सबके वास्ते अच्छा जानते हैं ना उन्हें, उसके लिए हमको उन्हें चाहते दिल से, हम भी चाहते हैं उनको। बीबी पटेल सेंट्रल में ऊपर नरेंद्र मोदी आते। राहुल गांधी नहीं ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం చూశారు కదా, మోడీ సర్కార్ 2 సార్లు చూశారు, ఎలా ఉందంటారు? మంచిగా ఉంది. మరి ఈసారి ఎవరు గెలవాలంటారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, మోడీ మోడీ వస్తే బాగుంటుంది. ఎందుకు మోడీ? మోడీ అంటే చాలా హెల్ప్ అయింది కదా మన భారతదేశానికి, మొత్తం రామ్ రామ్ మందిర్ గానీ అందరికి దేశాన్ని మొత్తాన్ని కాపాడిన ఆయన, ఎన్నో చేసి ఉన్నాయని చెప్పలేము కాబట్టి ఆయన రావాలి. బీబీ పటేల్ సురేష్ సత్కార్. బీబీ పటేల్ బీజేపీ నుంచి ఉన్నారు, సురేష్ సత్కార్ కాంగ్రెస్. మీరు ఏం చెప్తారు, ఎవరు వస్తే బాగుంటుంది? బీబీ పటేల్. థ్యాంక్ యూ. మేము ఏ ఎలక్షన్ అయినా ఎటైనా వేసిండొచ్చు కానీ ఈ ఎలక్షన్ లో మాత్రం బీజేపీకి వేస్తాం. ఎందుకంటే బీజేపీ దీనికి కారణం ఏంటంటే దేశానికి కాపాడే వ్యక్తి మోదీ గారు. ప్రతి విషయంలో ఎన్నో బాంబ్ బ్లాస్టులు అవుతుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదేదో జరిగినాయి, ఏమేమో జరిగినాయి. ఇవాళ ఒక్క రామ మందిరే కాదు, ప్రతి విషయంలో ఎక్కడ చూసినా బీజేపీ అంటే ఈ దేశానికి ఒక తండ్రి. ఆ టైంలో రాముడు ఉన్నాడు కదా, ప్రస్తుతానికి మోడీ రాముడు. అంతే. బీజేపీ ఇప్పుడు బీజేపీ వస్తే మాత్రం బాగానే ఉంటుంది. మేము మోదీ గారికి చూసి ఓటేస్తున్నాం. థ్యాంక్ యూ. మోడీ ప్రభుత్వం మీద నీ అభిప్రాయం? మోడీ ప్రభుత్వం మీద చాలా బాగుంది అన్నారు. ప్రతి సామాన్యుడికి గుంట ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, 200 ఎకరాలు ఉన్నా ప్రతి ఒక్కడికి 2000 రూపాయలు అన్నాడు. అది అందరికి సమాన్యాయంగా పంచాడు. కేసీఆర్ అట్లా కాదు కదా, ఉన్నాన్ని ధనవంతం చేశాడు, లేనివాడిని తొక్కి పడేసాడు. అలా అయిపోయింది. అందుకని మోడీ అంటారు. ఖచ్చితంగా మోడీ, 100% మోడీ. బీబీ పటేల్ ఉంటారా మన సురేష్? బీబీ పటేల్ అండి. ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. రోడ్లు గానీ, పోయిన వాళ్ళ సహాయం చేయడం గానీ ఎంతో ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా బయటకు రానియలేదు. కాకపోతే ఆయన చాలా జనాలు అందరిలో ఉదయాల్లో ఉన్నాడులే, చాలా ఉన్నాడు. మరి అంటే పైన మరి రాహుల్ గాంధీ వర్సెస్ మన మోడీయా? నేను ఒక్కటి చెప్తానండి, క్లారిటీగా చెప్తాను. ఎన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ ఉంటే జోకర్ లాగా అన్ని సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తానే ఉంటది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాహుల్ గాంధీ తప్పుకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతాం, కానీ అప్పటి వరకు ఈ రాహుల్ గాంధీ ఉంటే అన్ని రోజులు బీజేపీకి ఏ నష్టం లేదు. థ్యాంక్ యూ. మరి ఈసారి అట్లా ఎవరు గెలుస్తారంట? ఈసారి అబ్కి బార్ మోడీ సర్కార్ 400 పార్, ఖచ్చితంగా 400 సీట్ల పైన వస్తాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ట్రై రాహుల్ గాంధీ ఎక్కడ సార్, అతనికి అంతా ఎక్కడ ఉంది, ఆయన వాయిస్ సరిగా ఉండదు. ఆయన మెసేజ్ ఏమి ఇస్తాడో పబ్లిక్ లేదు, తెలియదు. అతను ప్రధాని అయితే మన దేశం ఏమైపోతుందో ఆలోచిస్తేనే భయం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆయనకి ప్రధానమంత్రి చేయడం అనే కష్టం. మరి ఇక్కడ మరి ఎవరు, మరి బీబీ పటేలా సురేష్? 100% బీబీ పటేల్ అని గెలిపించుకునే పెట్టున్నారు పబ్లిక్ అంతా. ఎందుకంటే అతను సెంట్రల్ నుంచి నితిన్ గడ్కరీ గారికి టచ్ లో ఉంటూ ఆయన పనులు చేస్తా ఉన్నారు. హైవేస్ గానీ అవి గానీ బాగా నడుస్తున్నాయి. పైన అయితే మోడీ, కింద ఇప్పుడు మీకైతే ఇప్పుడు బీబీ పటేల్ గారు వస్తే అభివృద్ధి చెందుతుందని. థ్యాంక్ యూ.